తెలుగు రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి. దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచినా బీసీ వర్గాల నుంచి ఒక్క ముఖ్యమంత్రి లేకపోవడం కాస్త ఆశ్చర్యమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల నుంచి ఒక ముఖ్యమంత్రి వచ్చారు. కానీ 52% ఉన్న ఓబీసీ జనాభాకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఈరోజు దేశంలో ఏపీ, తెలంగాణ మినహా దాదాపు అన్ని రాష్ట్రాలు ఓబీసీ ముఖ్యమంత్రులను చూశాయి. ప్రస్తుతం 7 ప్రధాన రాష్ట్రాల్లో ఓబీసీ ముఖ్యమంత్రులున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి రాకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఓబీసీలు జనాభాలో 52% కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. అందుకే ముఖ్యమంత్రి పదవి కోసం తమ డిమాండ్ను నొక్కి చెప్పేందుకు వారికి గొంతు లేకుండా పోయింది. వారి జనాభాకు తగిన వాటా దక్కడం లేదు. అంతేగాక వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల సంఖ్యకు వారి జనాభాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో వేగంగా ఈక్వేషన్స్ మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా బీసీ ముఖ్యమంత్రి అంశం రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. రాష్ట్రంలో కులగణన చేసింది తామేనని, బీసీ ముఖ్యమంత్రి మాతోనే సాధ్యమని కాంగ్రెస్ చెబుతుంటే, కేంద్రంలో ఇప్పటికే ప్రధానమంత్రి బీసీ ఉన్నారని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎంను చేస్తామని బీజేపీ చెబుతోంది. దీంతో తెలంగాణలో బీసీల చుట్టే రాజకీయం నడుస్తోంది. త్వరలో ఈ బీసీ సీఎం నినాదం ఆంధ్రాకు పాకనుందని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సౌత్ స్టేట్స్లో పాగా వేయాలని ఎప్పటినుండో చూస్తున్న బీజేపీకి ఆ ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. తమ మెయిన్ అజెండా అయిన హిందుత్వం తెలుగు రాష్ట్రాల్లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని తెలుసుకున్న బీజేపీ ఇప్పుడు సరికొత్తగా ఎత్తుకున్న నినాదం బీసీ సీఎం అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గత తెలంగాణ ఎన్నికలకు ముందు ఒక సభలో భారతీయ జనతా పార్టీని ఈసారి ఆశీర్వదించండి, భాజపా సర్కార్ వచ్చేలా చేయండి, తెలంగాణలో బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా అనడంతో ఈ బీసీ సీఎం అనేది తెలంగాణ ప్రజల్లోకి వెళ్లింది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీలో ప్రధాని మోదీ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న నేతగా చెప్పుకునే అమిత్ షా నోటి నుంచి వచ్చిన ఈ మాట తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక్కసారిగా చర్చ మొదలైంది. చాలామందికి అప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరు ముఖ్యమంత్రిగా చేయలేదు అనే విషయం తెలిసి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు కూడా. నిజమే, 1956 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క బీసీ వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డానికి ముందున్న ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారిలో ప్రకాశం బ్రాహ్మణ కులానికి, గోపాలరెడ్డి రెడ్డి కులానికి చెందినవారు. ఆ తర్వాత ఏర్పడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 16 మంది ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, ఆయన తర్వాత దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. సంజీవరెడ్డి రెడ్డి కులానికి చెందినవారు కాగా సంజీవయ్య దళితులు. సంజీవయ్య తర్వాత నీలం సంజీవరెడ్డి రెండోసారి సీఎం పదవి చేపట్టి 1964 ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం 1971 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి, 71 నుంచి 73 వరకు పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. వీరిలో కాసుది రెడ్డి కులం కాగా పివి బ్రాహ్మణ కులానికి చెందినవారు. ఇక ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన తొలి తెలంగాణ ప్రాంత నేత పివి నరసింహారావు. 1973 జనవరి నుంచి డిసెంబర్ 10 వరకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన కొనసాగింది. రాష్ట్రపతి పాలన ముగిసిన తర్వాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. వెంగళరావు వెలమ కులానికి చెందిన నాయకుడు. ఆయన తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు మర్రి చెన్నారెడ్డి, టంగుటూరు అంజయ్య సీఎం అయ్యారు. వీరిలో మర్రి చెన్నారెడ్డిది రెడ్డి కులం కాగా టంగుటూరు అంజయ్య ఏ కులానికి చెందినవారనే విషయంలో వేర్వేరు వాదనలున్నాయి. ఆయనది గౌడ కులమని, దళితులని, రెడ్డి అనే వాదనలున్నాయి. అయితే టంగుటూరి అంజయ్య ఓ సందర్భంలో తాను రెడ్డి కులానికి చెందినవాణ్ణని, తన తండ్రి తల్లిది రెడ్డి కులమేనని స్వయంగా చెప్పారు. అంజయ్య తర్వాత 1982లో ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు భవనం వెంకట్రామరెడ్డి, 1982-83 కాలంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 1983-84 కాలంలో ఎన్టీఆర్, 1984లో కొద్ది రోజులు నాదెండ్ల భాస్కర్రావు, ఆ తర్వాత 1989 వరకు మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో భవనం, కోట్ల రెడ్డి కులానికి చెందిన నాయకులు కాగా ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్రావులు కమ్మ కులానికి చెందినవారు. 1990 నుంచి 95 మధ్య కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్లు మళ్లీ సీఎంలుగా పనిచేశారు. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. వీరిలో చంద్రబాబుది కమ్మ కులం కాగా వైఎస్ రెడ్డి కులానికి చెందిన నాయకుడు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడంతో ఆయన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు. రోసయ్య వైశ్య కులానికి చెందినవారు. రోసయ్య తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రెడ్డి కులానికి చెందిన నాయకుడు.
2014లో రాష్ట్రం విడిపోయే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సీమాంధ్రకు చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ వెలమ కులానికి చెందినవారు. మళ్లీ 2019లో తెలంగాణకు కేసీఆర్, ఆంధ్రాకు జగన్ రెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. వీరిలో జగన్ది రెడ్డి కులం. తాజాగా తెలంగాణకు రెడ్డి వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రాకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఇలా 12 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రులయ్యారు. 6 సార్లు కమ్మ, 3 సార్లు వెలమ, ఒక్కోసారి ఎస్సీ, బ్రాహ్మణ, వైశ్య వర్గ నేతలు సీఎం పీఠం అధిరోహించారు. మరి బీసీ నేతలలో ఎవ్వరూ సీఎం పీఠానికి అర్హులు లేరా? ఎందుకు బీసీలు ముఖ్యమంత్రి పదవి అలంకరించలేకపోతున్నారు? బీసీలలో ఐక్యత లేకపోవడం, వారు రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదగలేకపోవడానికి ప్రధాన కారణం. బీసీలలో 140 కులాలున్నాయి. వీటిని సాంప్రదాయ వ్యవసాయ కులాలు, వ్యవసాయ కులాలపై ఆధారపడిన కులాలు, వృత్తి కులాలు, సేవా కులాలు, సంచార, అర్ధ సంచార కులాలుగా విభజించారు. ఈ కులాలు చాలా వరకు పేదరికంలో ఉండడం, 75% కంటే ఎక్కువ జనాభా దారిద్ర్య రేఖ దిగువన నివసించడం వల్ల చట్టసభల్లో కాలు పెట్టలేకపోతున్నారు. విభిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాల కారణంగా బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారు. ఈ కులాల మధ్య ఐక్యత లేకపోవడంతో అగ్రవర్ణ కులాల రాజకీయ నాయకులు వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం కూడా బీసీలకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం, బీఆర్ఎస్ పార్టీల హయాంలో అగ్రవర్ణాల నాయకత్వంలో కొనసాగిన సుదీర్ఘ పాలన బీసీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం 1983 నుంచి 1989 వరకు, 94 నుంచి 2004 వరకు, 2014 నుండి 2019 వరకు, మళ్లీ ఇప్పుడు 2024 నుండి 2029 వరకు, అంటే 26 సంవత్సరాలు పాలిస్తే బీఆర్ఎస్ 2014 నుంచి 2024 వరకు మొత్తం 10 ఏళ్లు పాలన సాగించింది. ఇవి కుటుంబ పార్టీలు కాబట్టి వారి కుటుంబ సభ్యులను దాటి మరొకరు ముఖ్యమంత్రి కావడం అసాధ్యం. కొందరు బీసీ నాయకులు స్థాపించి నడిపిన పార్టీలు ఎటువంటి ప్రభావం చూపలేక అనతి కాలంలోనే కనుమరుగయ్యాయి. అలాగే 1990 నుంచి రాజకీయాలలో డబ్బు, మీడియా ప్రభావం కీలకంగా మారింది. ఇవి లేని బీసీలు మరింత బలహీనంగా మారారు. అలానే జాతీయ పార్టీల వివక్ష కూడా మరొక కారణం. సుమారు 50 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన జాతీయ పార్టీ కాంగ్రెస్కు ఓబీసీని ముఖ్యమంత్రి చేయడానికి పుష్కలంగా అవకాశం ఉంది. వారు ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేశారు కానీ బీసీని ముఖ్యమంత్రి చేయలేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ, పి శివశంకర్, జి రాజారాం, సర్దార్ మల్లికార్జున గౌడ్ వంటి ఎందరో బీసీ నాయకులు ముఖ్యమంత్రులు కావడానికి 100% అర్హులు. 2 సార్లు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ముఖ్యమంత్రి పదవికి పరిశీలించిన అగ్రకుల రాజకీయాల కారణంగా ఇవ్వడానికి నిరాకరించారు. 1978లో నిజామాబాద్కు చెందిన మున్నూరు కాపు నేత గడ్డం రాజారాం ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారని, చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం నచ్చజెప్పడంతో మరి చెన్నారెడ్డి సీఎం కావడానికి ఆయన మార్గం సుగమం చేశారని చెప్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే విధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను, అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని బీసీలు చవిచూశారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా బీసీ కులాల ప్రాతినిధ్యం చాలా తక్కువ. సర్దార్ గౌతు లచ్చన్న, ప్రగడ కోటయ్య వంటి ఎందరో పేరొందిన బీసీ నాయకులు ముఖ్యమంత్రి కాలేకపోయారు. దీనికి కారణం జాతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ వారిని ఓటు బ్యాంకుగా చూడడమే. ఇన్నాళ్లకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పిస్తోంది బీజేపీ. బీసీ సీఎం నినాదం వెనుక రాజకీయ కారణాలుండొచ్చు. కానీ ఇప్పుడు ఆ స్లోగన్ అన్ని రాజకీయ పార్టీలలో దడ పుట్టిస్తోంది. మొదటిగా తెలంగాణలో అగ్గి రాజేసింది బీజేపీ. దాంతో కాంగ్రెస్ కూడా అదే మాట అందుకుంది. ఇక బీఆర్ఎస్కు దీనిపై ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఎన్నికలొచ్చిన ప్రతిసారి అన్ని రాజకీయ పార్టీలు జపించే మంత్రం బీసీ. దాదాపు 140 కులాలున్న బీసీ వర్గం జనాభాలో 50% కంటే ఎక్కువ ఉన్న బీసీలు ఇప్పటికీ పాలితులుగానే ఉంటున్నామని ఆ వర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి. దీంతో ఈసారి తెలంగాణలో బీసీ వ్యక్తే ఉండాలనేది ఆ వర్గాల బలమైన ఆకాంక్ష. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాలేము అనే కాన్సెప్ట్తో బీసీ నేతలు బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రధాన పార్టీలు ఈ విషయంలో తమ వైఖరి ఏంటో తేల్చేస్తున్నాయి. తాము అధికారంలోకొస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని గత ఎన్నికల్లోనే ప్రకటించిన బీజేపీ ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నామనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. ఇక మరోసారి అధికారంలోకొస్తే కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్గా బీసీ వ్యక్తినే ఉంటారని టీపీసీసీ చీఫ్ తేల్చేశారు. ఈ విషయంలో తానే చివరి ఓసీ ముఖ్యమంత్రిని అయినా పర్వాలేదు అని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టేశారు. దక్షిణ భారతదేశంలో బీసీలు ముఖ్యమంత్రులు కానిది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే. కేరళలో ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్, అంతకుముందు అచ్యుతానందన్, ఆర్ శంకర్ వంటి వారు బీసీలే.
తమిళనాడులో అన్నాదురై, కరుణానిధి, స్టాలిన్, పన్నీర్ సెల్వం, పళనిస్వామి వంటి వారంతా బీసీ కులాలకు చెందినవారే. అలానే కర్ణాటకలో బంగారప్ప, వీరప్ప మొయిలీ వంటివారు వృత్తులున్న బీసీ కులాలకు చెందినవారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీసీని సీఎం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు దృఢంగా నిశ్చయించుకున్నారట. అదే ఇప్పుడు బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలను కలవరపెడుతోంది. త్వరలో బీజేపీ ఇదే స్ట్రాటజీతో ఏపీలో కూడా ఎంటర్ అవబోతుందని, 2 కులాల మధ్య పోరు సాగుతున్న ఆంధ్రాలో అప్పుడు అసలు రాజకీయం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.